పేదల సేవలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని 1వ తారీఖు సెలవు రోజు అయితే ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సెటిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ మండలం స్థానిక ఇంద్రపాలెం మేరకు వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షురాలు వెంకటరమణమ్మతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు రైతులకు అండగా పనిచేస్తూ ముందుకు సాగుతుందని, పెన్షన్లు టైంకి ఇవ్వటం గానీ, ఉద్యోగస్తులకు టైంకి జీతాలు ఇవ్వటం గానీ, రాష్ట్రంలో ఎక్కడ గోతులు లేకుండా రోడ్లన్నీ కూడా మంచిగా చేయడం జరిగిందని, అలాగే గత ప్రభుత్వం ప్రసాదంలో కల్తీ నేవాడి తిరుమల పవిత్రతను మంట కలిపిందని చెప్పారు. ఈ రోజు కల్తీ జరగలేదంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తుందని, సాక్ష్యాధారాలతోనూ కల్తీ జరిగిందని సెట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ఇది ప్రజలందరూ గమనించాలి. అలాగే లోకేష్ మనకు విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనేక ఉద్యోగావకాశాలు, ముఖ్యంగా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు కృషి చేస్తున్నారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేశారని ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి తెలియజేశారు. మనకేంటంటే కొన్ని విషయాలు తెలియట్లేదు, అందుకని తెలియజెప్పడం ధర్మం కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవడం. అంటే టీవీలో లేకపోతే సెల్ ఫోన్లు చూసే వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది, మామూలు వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు నిన్న నారా లోకేష్ గారు వచ్చారు మన కాకినాడ నియోజకవర్గానికి, రూరల్ నియోజకవర్గానికి. తెలుసా మీ అందరికీ? తెలుసుదా? అవి తెలుసుకోవడం, నేను వచ్చి మళ్ళీ మనందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాము, శుభ్రంగా అన్ని చూస్తామని మళ్ళీ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇల్లు స్థలాలు కానీ ఇలాంటివన్నీ కూడా